నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఘనంగా ప్రజాశక్తి పత్రిక వార్షికోత్సవ వేడుకలు. పత్రికల వాస్తవాలను వెలికి తీయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న మంత్రి కొండపల్లి. ద్వారపూడిలో వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టీకరణ. కొండకరకం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. చంద్రబాబు మోసాలు ప్రజలు నమ్మవద్దని పిలుపు. విజయనగరం మండలం ద్వారపూడిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యటించి వితంతు పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ మీకు ముఖ్యమంత్రి గారు పింఛన్ మంజూరు చేశారు. మొదటిసారిగా స్వయంగా అందించాలని వచ్చాను. ఇకపై ప్రతి నెల పింఛన్ అందుతుందని తెలిపారు. మొదటిసారి పింఛన్ అందుకుంటున్న వితంతు మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ద్వారపూడిలో మొత్తం 412 మంది పింఛన్దారులు ఉండగా 142 మంది పింఛన్లు అందుకున్నారు. గ్రామంలో కొత్తగా 10 మంది వితంతులకు పింఛన్ మంజూరైంది. ద్వారపూడిలోనున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సంపద ఎలా తయారవుతున్నది పరిశీలించారు. వేస్ట్ నుండి తయారైన ఎరువును పరిశీలించారు. ఎక్కడ ఎలా విక్రయిస్తున్నది ఆరా తీశారు. నర్సరీలు పెంచే వారితో మాట్లాడుకొని వారికి విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. సంపద తయారీపై శనివారం జిల్లాలోనున్న ఎంపీడీఓలకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని ద్వారపూడి కేంద్రం వద్ద నిర్వహించనున్నారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పత్రిక ప్రజాశక్తి అని, ప్రజలు ఆదరించే పత్రిక ప్రజాశక్తి అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ప్రజాశక్తి 45వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముందుగా సభకు వచ్చిన అతిథులతో కలిసి ప్రజాశక్తి నిర్మాతలు మోటూరు హనుమంతరావు, కొరటాల సత్యనారాయణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ కె రమేష్ నాయుడు అధ్యక్షన జరిగిన సభలో ముందుగా అతిథులతో కలిసి వార్షికోత్సవం గురించి ప్రత్యేక సంచికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై వార్తలు రాస్తూ భాగస్వాములుగా ఉండడం అభినందనీయన్నారు. ప్రజా ప్రతినిధిగా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు దృష్టి సారిస్తున్నప్పుడు మా దృష్టికి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిన పత్రిక ప్రజాశక్తి అన్నారు. జిల్లాలో ప్రజాశక్తి వాయిస్ ప్రజలు అభినందిస్తున్నారన్నారు. ప్రజాశక్తి పత్రిక, అందులో పనిచేస్తున్న వారు ఒక స్ఫూర్తితో పనిచేస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులకు వాస్తవాల విషయాలను తెలియజేసినప్పుడే వాటికి పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. మరిన్ని వాస్తవాలు, ప్రజల సమస్యలు కథనాల ద్వారా వార్తలు తెలియజేయాలని కోరారు. వాటిని పరిష్కరించేందుకు మాకు అవకాశం ఉంటుందన్నారు. మన జిల్లాను దృష్టిని పెట్టుకొని పని చేయాలని కోరారు. నేను జర్నలిజం చదివిన స్టూడెంట్ని. నేను బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉస్మాన్ యూనివర్సిటీని చదివాను. నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తినే. దీని యొక్క కష్టాలు ఎలా ఉంటాయి, దీని యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయి, దీన్ని సాగించాలంటే మనం ఎన్ని ఒదుటూరు ఎదుర్కోవాలి అన్న విషయాన్ని నేను ప్రాక్టికల్గా తెలిసిన వ్యక్తిని. నేను అందుకే ఇటువంటి సమావేశాలకి నేను కంపల్సరీ వస్తాను కూడా. అందుకే రమేష్ గారు చదివితే కూడా నేను కంపల్సరీగా వస్తాను, ఎన్ని పనులు ఉన్నా సరే అని చెప్పి కూడా నేను రావడానికి కారణం కూడా అదే. దీని గతంలో ముందే ఇలా సంక్షేమ వైపు, పరిపాలన వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నప్పుడు వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చి వాస్తవాలు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నీ కూడా మీ పత్రిక ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దాన్ని మీరు ఆల్రెడీ చేస్తున్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం, ఈరోజు విజయనగరం జిల్లాలో ప్రజాశక్తి వాయిస్ పబ్లిక్ కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు కూడా ఒక స్ఫూర్తితో మీ రకంగా అయితే పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులకి వాస్తవ విషయాల్ని మరింత తెలియజేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఏ విషయమైనా తెలియజేస్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకునే పరిస్థితి మాకు కూడా ఉంటుంది. అంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క
ప్రొఫెషన్ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం మనం నివాసించినటువంటి ఈ నగరం కానీ జిల్లా కానీ వీడిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పనిచేయాలని మీ అందరికీ కోరుకుంటూ విజయనగరం సిమ్స్ మెమోరియల్ భావిష్టు చర్చ్ 150 వసంతాలు సెక్వి సెంటీరియల్ ఉత్సవాలు సెప్టెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ తెలిపారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1875లో సిమ్స్ మెమోరియల్ భావిష్టు చర్చ్ విజయనగరంలో ప్రారంభించబడి 150 వసంతాల వేడుకలు జరుపుకోవడం ఆనందకరంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో ముఖ్య ప్రసంగులుగా హోషన్నా మినిస్ట్రీస్, రాజమండ్రి బ్రదర్స్ జాన్ వెస్లీ, రేవా రాజశేఖర్ మదన్పల్లి, రేవా వేదనాయకం పలమనేరు, బ్రదర్ వడ్డే నవీన్, పగడాల ప్రవీణ్ బృందం, హైదరాబాద్ ప్రొఫెసర్ హేమలత, ప్రభు తిరుపతి, బ్రదర్ బెన్నీ ప్రసాద్ బెంగళూరు, ఆచార్య ఎందుకుమారి ప్రభాకర్ పాస్టర్స్ సిమ్స్ చర్చ్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే సౌత్ ఇండియా యూత్ కన్వెన్షన్ నిర్వహించి బైబిల్ క్విజ్, సింగింగ్ పోటీలు ఉంటాయని, మొదటి బహుమతికి 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతికి 5,000 రూపాయలు, తృతీయ బహుమతికి 3,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకలకు రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర ప్రముఖులంతా హాజరవుతారన్నారు. ఇదిలా ఉండగా ఈ వేడుకల ఏర్పాట్లపై జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ సభ్యులతో సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో రేవా బిఎం రాజు, ఎండ్లూరి ప్రభాకర్, పట్టా శామ్యూల్, పలువురు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ 150 సంవత్సరాల వసంతాల వేడుకలు స్థానిక ఈ సంఘంలో నిర్వహించబడతాయి. దీనిలో ప్రత్యేకంగా హోసన్నా జాన్ వెస్లీ గారు, మదనపల్లి రాజశేఖర్ గారు, అలాగే పలమనేరు నుంచి వేదనాయకం గారు, వడ్డే ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారు టీం నుంచి, అలాగే తిరుపతి యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు పడమర హేమలత ప్రభు గారు, అలాగే 6 సంవత్సరాల్లో ప్రపంచం అంతా చుట్టుముట్టి యేసుప్రభు సువార్తని తన యొక్క సంగీతం ద్వారా వినిపించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో ఎక్కిన బ్రదర్ బెన్నీ ప్రసాద్ గారు, అలాగే మరి మా సంఘ కాపరి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయకాలము అలాగే సాయంకాలం కూడా కూటాలు నిర్వహించబడతాయి. ప్రాముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సంఘాలతో 11, 12, 13 తేదీల్లో ప్రత్యేకమైన యవనస్తుల కూడిక ఏర్పాటు చేసాం. అందులో మరి బైబిల్ రెఫరెన్స్, బైబిల్ క్విజ్, అలాగే గ్రూప్ సింగింగ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మొదటి బహుమతిగా 10,000, రెండో బహుమతిగా 5,000, మూడో బహుమతిగా 3,000, అలాగే కొన్ని కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది విజయనగరంకి ఒక చరిత్రతో కూడిన సంఘం. గత 300 సంవత్సరాల నుంచి విజయనగరంలో క్రైస్తవ్యం మరి విత్తబడి, నాటబడి ప్రచారంలో ఉంది. ఈ సంఘం కట్టబడి 150 సంవత్సరాలు పూర్తికి చేసుకున్న సందర్భంలో మరి విజయనగరంలో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది విజయనగరం క్రైస్తవ పండుగలుగా చేయడానికి తీర్మానించడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇంటింటి ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం మండలం కొండకరకం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. కొండకరకం గ్రామానికి వెళ్లిన కోలగట్లకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని అన్నారు. మహిళలకు మహిళా నిధి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాటిని ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏమి చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమి చేసింది అనేది ఆలోచించి కూటమి నాయకులు ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మోసపూరితమైన మాటలు చెప్పడం చంద్రబాబు ధిట్టని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2019 ఎన్నికలప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. అదే ఇందాక నేను చెప్పినట్టు ఆశపడ్డారో అవసరానికో కోట్లేశారు. మరి సంవత్సర కాలం అయిన తర్వాత మేము చెప్తున్నాం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇంకా 4 సంవత్సరాల్లో కూడా జరిగేది ఇదే తప్ప ఎక్కడైనా ఒక సంక్షేమ కార్యక్రమం వస్తే అరకొరగానే ఇస్తారు.
సాక్ష్యం ఇందాక చెప్పాడు రాంబాబు, అమ్మఒడి. ఈరోజు తల్లికి వందనం వాళ్ళ పేరు పెట్టినా ఏటొచ్చిందయ్యా అనే పిల్లలకంటే అమ్మఒడి అని చెప్తున్నారు. దాన్ని సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజల హృదయాల్లో అదే ఉంది. అరకొరగా ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అనగానే ఆడవాళ్ళు అనుకున్నారు గ్యాస్ కోసం డబ్బులు తాగక్కర్లేదు, ఇంట్లో మగవాడిని అడగక్కర్లేదు, ముత్తనేలు తెచ్చేసుకోవచ్చు అని. ఆయన ఎన్ని సిలిండర్లు ఇచ్చాడు? 1 ఇచ్చాడు. నిజంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే ఆలోచన లేదు ఆయనకి. ఈ మాత్రం అమలు జరుగుతున్నాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టే ఈ కార్యక్రమాలైనా అమలు జరుగుతున్నాయని చెబుతూ ప్రజల్లో చైతన్యం రావాలి. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేయమని మేము అడగం. మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటూ, తల్లికి వందనం పథకం కొంతమందికి వర్తింప కాకపోవడంతో వారు అధికారుల చుట్టూ తిరిగి నరకయాతన పడుతున్నారు. అదే కోవకు చెందిన వారే విజయనగరం పట్టణానికి చెందిన బాల తాతారావు రామలక్ష్మి దంపతులు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు కూడా సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ అబ్బాయి బాలకిరణ్ తేజ్కు తల్లికి వందనం నగదు డబ్బులు అందాయి. కానీ వారి కుమార్తె బాల తనుజకు మాత్రం తల్లికి వందనం అమౌంట్ నగదు జమ కాలేదు. దీంతో బాల తాతారావు ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారికి ఈరోజు క్లియర్ చేయడానికి వచ్చామని చెప్పారు. తల్లికి వందనం నగదు ఇప్పించవలసిందిగా ఆయన ఈ సందర్భంగా కోరారు. మా వైఫ్, నేను, మా బాబు, మా పాప సార్, నలుగురమే. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది సార్. మాకు వచ్చి బాబుకి ఒక్కరికే తల్లికి వందనం పడింది. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వాట్సాప్ దీని ద్వారా తెలుసుకునే దాంట్లో కూడా మా బాబుకి ఒక్కడే ఎలిజిబుల్ అని చూపించింది. అది ఎప్పుడైతే అలా చూపించిందో మా పాపకి ఎందుకు ఎలిజిబుల్ చూపించలేదని నేను తిరగని ఆఫీస్ లేదు, తిరగని సచివాలయం లేదు సార్. ఎంతమందిని కనీసం ఒక 50 మందినైనా సరే నేను ఎంక్వైరీ చేస్తున్నాను. చెప్పులు అరిగిపోయేలా, కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా సరే నా సమస్య మా పాపకి తల్లికి వందనం ఎందుకు పడలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ సమస్యని ఎవరు సొల్యూట్ చేస్తారో కూడా నాకు తెలియట్లేదు. దీనికి గవర్నమెంట్ ప్రత్యేకించి దృష్టి పెట్టి ఇలాంటి సమస్య ఎంతమందికి ఉన్నారో అవన్నీ ఒక మోడిఫై చేసి ఈ సమస్యని సొల్యూట్ చేస్తారని నేను గవర్నమెంట్ని వేడుకుంటున్నానండి. ఫస్ట్ ఇనెలిజిబుల్ కానీ అలెజిబుల్ కానీ చూపించలేదు సార్. ఆ తర్వాత చైల్డ్ ఆధార్తో చూసుకునే ఫెసిలిటీ వచ్చిన తర్వాత చైల్డ్ ఆధార్ కూడా చూపిస్తే కిలో స్వప్న మదర్ దగ్గర చూపించాల్సిన దగ్గర చూపిస్తుంది, పేరు చూపిస్తుంది. బాల తనుజ పేరు అయితే కరెక్ట్గానే చూపించింది, మదర్ చూపించాల్సిన దగ్గర మాత్రం కిలో స్వప్న అని చూపిస్తుంది, ఇనెలిజిబుల్ అని చూపిస్తుంది. రిమార్కుల దగ్గర గవర్నమెంట్ తాలూకు ఏవైతే అన్ని రిమార్కులకి ఏవైతే అవకాశం ఉందో 300 యూనిట్స్ అయితేనేమి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనేమి, ఇవి ల్యాండ్ అయితేనేమి అవన్నీ రిమార్క్ కింద చూపించేస్తుంది సార్. మా బాబు ఎలిజిబుల్ మేము ఉన్నప్పుడు మా పాపకి ఎందుకు అలా చూపిస్తుంది? అది కదా క్వశ్చన్. అదే అంతే కదా సార్, మా బాబుకి మేము ఎలిజిబుల్, అలాగని మేమేం పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు కాదు, ఏదో చిన్న మా మెడికల్ షాప్లో ప్రైవేట్గా పని చేసుకుంటూ బతుకుతున్నాం. దీనికి అందరికీ వచ్చేటప్పుడు మాకు రాబోయేటప్పుడు చాలా బాధగా ఉంది. నేనున్నాను సార్. దయచేసి గవర్నమెంట్ ఇలాంటి ఇష్యూస్ మీద దృష్టి పెట్టి క్లియర్ చేస్తే గవర్నమెంట్కి కూడా మేము మాకు సహాయం చేసినట్టు ఉంటుంది సార్. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లన అప్పలరాజు అన్నారు. ఈ రోజు 43వ డివిజన్ 52వ నెంబర్ సచివాలయం నుండి ప్రారంభమైన వార్డు పర్యటన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను డివిజన్ కార్పొరేటర్ దాసరి సత్యవతి సహాయ కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగే డివిజన్లో పర్యటించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించారు. ముఖ్యంగా వీధి దీపాలు 38 వెలగడం లేదని స్థానికులు చెప్పడంతో వెంటనే వాటి మరమ్మతులు పూర్తి చేసి ఈరోజు 10 లైట్లు వెలిగేటట్లు చూడాలని, మిగిలిన ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సహాయ కమిషనర్ సిబ్బందికి ఆదేశించారు. అలాగే కాలువలు, రహదారి సమస్యలు వంటివి ఆయన దృష్టికి వచ్చాయి. అనంతరం కార్పొరేటర్ దాసరి సత్యవతి మీడియాతో మాట్లాడుతూ తమ డివిజన్లో 20 లక్షల రూపాయలు అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించడం జరిగిందన్నారు.
మాకు 20 లక్షల రూపాయలు నాకు శాంక్షన్ జరిగింది. ఆ 20 లక్షలు ఏ వర్క్లు అవుతున్నాయి అని తెలుసుకున్నారు ఆయన. 20 లక్షల అమౌంట్ తోటి రోడ్డు, అలాగే సీసీ రోడ్డు, అలాగే కాలువలు కూడా శాంక్షన్ జరిగింది. అలాగే అధికంగా ఇంకేమైనా మీకు వార్డుకి అవసరం పడతాయా అని అనగానే ఆయన వార్డులో ఆయన ఎక్కడెక్కడ అవసరం పడతాయో అనే విషయం గురించి ఆయన తీసుకొచ్చి వార్డు పర్యటన చేయడం జరుగుతుంది. మరి మేజర్గా నాకున్న సమస్య ఏంటంటే పాలనగర్ ఫస్ట్ లైన్లో కాలువ ఉంది. అక్కడ శివాలయం దగ్గర నుంచి మా చెరువులోకి వెళ్ళడానికి కాలువ ఉంది. ఆ కాలువ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం పడితే పక్కన శ్మశానం అవడం వల్ల ఆ శ్మశానంలో వచ్చే చేపలు, పరుపులు లాంటివి, దుప్పట్లు అలాంటివి ఏవో వచ్చేస్తున్నాయి. పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్నారు. అదేమో మా దృష్టి పెట్టగా నేను సార్ దృష్టి పెట్టాను. ఆయన మరి చూసి కూడా వర్క్ శాంక్షన్ చెప్పడం జరిగింది. మరి మా నాయకులు కొరగొండ పెద్ద స్వామి గారు ఆయన ఆధ్వర్యంలో మరి మాకు ఎంతవరకు ఏ పనులు అవసరమైనా సరే మనం వేయడం జరిగింది. ఆయన ఆదేశాలతోటే మన వార్డు కార్పొరేటర్గా మా పరిధిలో మా పదవీ కాలంలోనే మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో మరి వార్డు పర్యటన చేస్తున్నారు కమిషనర్ గారు. ఏమైనా అవసరం పడుతుందా మీకు వార్డులకు ఏమైనా అవసరాలా అని ఆయన చర్చించి ఆయన వీక్షించి ఆ కార్యక్రమం చేపడతామని చెప్పడం జరుగుతుంది. మరి మా నాయకులు ఏ విధంగా అయితే చెప్పారో ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని మరి మా వార్డులో ఏ ముఖ్యమైన వర్క్లు అయితే ఉన్నాయో అవి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా వార్డు పర్యటన చేస్తున్న కమిషనర్ గారికి మా వార్డు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కూడా ఒక వార్డును విజిట్ చేయడం జరుగుతుంది. ఆ వార్డులో మౌలిక సదుపాయాలు అనగా రోడ్లు, కాలువలు, శానిటేషను, లైటింగు, అదేవిధంగా ఇతర అవసరాలన్నీ కూడా ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ఏ విధంగా వాటిని యూజ్ చేసుకుంటున్నారు, ఇంకా వారికి ఏటేటి కావాలి, ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నట్లో భాగంగా మరి ఈరోజు మనం ఈ 43 డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఇప్పటికే గౌరవ కార్పొరేటర్ గారు శ్రీమతి సత్యవతి గారు కొన్ని విషయాలని మనకి దృష్టి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఈ దుప్పాడ అయ్యన్నపేట చెరువుకు సంబంధించి ఏదైతే కాలువ మన లింక్ అయి కలుస్తుందో అది ఒక కర్వ ఉండడం టర్నింగ్లో ఉండడం వల్ల వాటర్ సరిగ్గా ఫ్లో అవ్వకుండా ఎక్కడికక్కడికి స్టాగ్నేషన్ అవుతుంది. దాన్ని మనం గుర్తించి నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ తాలూకా చేయవలసిన వర్క్స్లో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులో ఉన్న లైట్స్లో సుమారు ఒక 300 లైట్లకు గాను ఒక 35 లైట్లకు వెలగడం లేదని గుర్తించి ఈరోజు సుమారు 10 లైట్లు వేయించడం జరిగింది. ఇంకా రాబో 2-3 రోజుల్లో కూడా అన్నింటినీ కూడా సవరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ సప్లై, మిగతా శానిటేషన్ సంబంధించి కూడా మనం ఎక్కడైతే ఈ తాలూకు ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిలో ఎవరూ కూడా చెత్తా చెదారాలను వేసి అనారోగ్య పరిస్థితులను కల్పించకుండా శానిటేషన్ సిబ్బంది కూడా తగు సూచనలు ఇచ్చి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని పరిశుభ్రంగా ఉంచడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని సమస్యలను మనం గుర్తించి వాటికి వెంటనే ఇమీడియట్గా మనం తీసుకోవాల్సిన వాటికి ఇమీడియట్గా ఆదేశాలు జారీ చేసి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేస్తున్నాం. దీర్ఘకాలికంగా మనం చేయవలసిన పనులను గుర్తించి వాటికి మనం ప్రపోజల్ తయారు చేసుకొని మన గౌరవ నగరపాలక సంస్థ వారి అనుమతి తీసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేసి తద్ఫలితంగా ఆ విధంగా మనం ముందుకు వెళ్ళి ఈ వార్డు అభివృద్ధికి నగరపాలక సంస్థ తరఫున మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం. భోగపురం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులుగా కర్రోతు సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నియోజకవర్గ పరిశీలకులు అహ్మద్ నజీర్ ఈరోజు ప్రకటించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో భోగపురం మండల టీడీపీ పార్టీ కమిటీలు నియమించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ కోసం, ప్రజల కోసం కమిటీలో నియమించిన వ్యక్తులంతా ఆయా గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని తమ వద్దకు తీసుకొని వస్తే పరిష్కారానికి చర్యలు చేపడతామని బంగారాజు హామీ ఇచ్చారు. ముక్కం గ్రామానికి చెందిన చలపల్లి అప్పన్న బూత్ కన్వీనర్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొని చేయడంతో నియోజకవర్గంలోనే నెంబర్ 1గా నిలిచారు. ఆయన్ను సన్మానించి ఉత్తమ ప్రదర్శన చేసేందుకు 5,000 రూపాయల నగదు బహుమతిని బంగారాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముంజేరు ఎంపీటీసీ పిడుగు వెంకట సత్యం, వెంకటరమణ, కర్రోతురాజు, నేలుపు అప్పలరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఎమ్మెల్యే వైకాపా నాయకులు చేర్చుకొని గ్రామాల్లో టీడీపీ వారికి ఏ ఒక్క పని జరగడం లేదని, అలాంటప్పుడు పార్టీలో ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి అని నియోజకవర్గ పరిశీలకులు అహ్మద్ నజీర్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తుంది. గతంలో వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, కార్యకర్తలు కూడా గ్రామాల్లోనూ మండలాల్లోనూ అధికారంలోకి రాకపోతామా? మేము వాళ్ళకి ధీటుగా మేము ప్రవర్తించకపోతాం అన్నటువంటి ఆలోచనతో, ఉత్సాహంతో కష్టపడి ఎలక్షన్లో పనిచేసాం. ఈరోజు అప్పటికన్నా ఘోరంగా ఉంది. ఏ ఆఫీసులో వాళ్ళు మాట్లాడడం లేదు, ఎక్కడ కూడా ఏ పని అవడం లేదు. ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటాం మన పార్టీ యొక్క విధి విధానం. ఆ నియమావళి ప్రకారం ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో
నెల్లిమల్ల నియోజకవర్గంలో 124 పంచాయతీలు ఉన్నాయి. 104 పంచాయతీలు కూడా 20 వార్డులు, 124 వాటన్నిటికీ కమిటీలు వేసుకున్నాం. దాంట్లో మన భోగాపురం మండలంకి సంబంధించి 22 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలన్నీ గ్రామ కమిటీలన్నీ వేసేసారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం మోడెంఖన్లో కార్డన్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన నీలకంఠపురం పోలీసులు ఈ తనిఖీలో నాటు సారా అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 15 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గ్రామంలో కొత్త వ్యక్తులు రాకపోకలపై క్షుణ్ణంగా విచారణ జరిపారు. ఎస్ఐ నీలకంఠరావు మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు కనిపించినా లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పార్వతీపురం పట్టణంలోని 8వ వార్డు కొత్తవలస శ్రీ 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 నవదుర్గాదేవి ఆలయం వద్ద ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. 2వ శ్రావణ శుక్రవారం కావడం సందర్భంగా అమ్మవారు మంగళగౌరీదేవి అవతార రూపంలో కనిపిస్తుంది. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటారు. ఎవరైతే పిల్లలు లేకపోతారో ఈ అమ్మవారిని పూజించడం వల్ల వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఈ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజలు జరిపించుకొని అమ్మవారి ఆశీస్సులతో తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని ఆలయ ప్రధాన అర్చకులు మరియు కొత్తవలస శ్రీ 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 నవదుర్గాదేవి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశేషమైనటువంటి పర్వదినం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చినటువంటి వారాన్ని ఎక్కువగా మనం ఆరాధిస్తాం. పౌర్ణమి నాడు, పౌర్ణమి ముందు ఎప్పుడైతే వస్తుందో శుక్రవారం నాడు ఆరాధన చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే మనకి అమ్మవారికి దయ వల్ల, మనకి అనుగ్రహం వల్ల వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం కాని వారికి సంతానం అవుతుంది. కాబట్టి ఈ కనుక సర్వమంగళాదేవికి, మంగళగౌరీదేవికి ఆరాధన చేసుకుంటే, దర్శనం చేసుకుంటే మనకి అన్ని విధాలా కదా శ్రేయదాయకంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ దర్శనం చేసుకొని అమ్మవారి తాలూకు తీర్థం ప్రసాదం అక్కడ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,08,239 వితంతు పింఛన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గంలోని కొత్తగా 787 వితంతు పింఛన్లు మంజూరయ్యాయి. ఈరోజు బొబ్బిలి మండలం గున్నతోటవలస గ్రామంలో శాసనసభ్యులు బేబీ నాయన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో తొలిసారిగా పింఛను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో పింఛన్లు అందక పేదలు ఇబ్బంది పడేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 1వ తేదీన పింఛన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కర్రావు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణ, గున్నతోటవలస సర్పంచ్ గణపల్లి ఈశ్వరరావు, ఎంపీడీఓ శ్రీ రవికుమార్, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో కోచ్ జి శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందుతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు జూలై 23 నుండి 25 వరకు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెలక్షన్లో అన్ని విభాగాల్లో విజయనగరం క్రీడాకారులు సత్తా చాటారు. ఈ సందర్భంగా తమ పిల్లలు సాధించిన ఘనతని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు స్టేడియంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ విఎస్ ప్రసాద్, ఎంకేబి శ్రీను, వై కుస్ముబచ్చన్, కార్యదర్శి సున్నా సురేష్, విజయనగరం సిటీ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కుటుంబరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్లో అన్ని విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ వీరిని తయారు చేసిన కోచ్ శ్రీనివాసరావుని అభినందించారు. మేము ఎన్నో చెప్తాం, మేము ఒక అవకాశాలను ఇచ్చాము, కానీ ఆ అవకాశాలని వాడుకునే విధంగా
క్రీడాకారుల్ని ఆ విధంగా తీర్చిదిద్దే విధంగా తల్లిదండ్రులు వారు మరి పిల్లల్ని ముందుకు తీసుకురావటం, సక్రమంగా అవకాశాలని వాడుకోవటం, ఇవన్నీ కూడా ఈరోజు ఇందాక నవనీత్ వాళ్ళ ఫాదర్ని మేము సన్మానిద్దామంటే నాకెందుకండి అన్నారు. కాదు, మీకే చేయాలి. ఎందుకంటే పిల్లల్లో ఆణిముత్యాల్ని వెలికి తీయటంలో గురువులు తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మేము అభినందించక తప్పదు. ఈరోజు ఇంతమంది క్రీడాకారుల్ని మంచి కోచింగ్ ఇచ్చి స్టేట్కి జాతీయ స్థాయి పంపిస్తున్న జి శ్రీనివాసరావు, అలాగే తల్లిదండ్రులు, వీరందరినీ మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా నా తోటి క్రీడాకారులు విసిబిఐ, ఈనాడు విసిబిఐ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. మరి ఎంకేవి శ్రీని కానీ, అలాగే కుటుంబరావు కానీ, అలాగే మరి ఎప్పటి నుంచో సీనియర్ క్రీడాకారులు ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎప్పటి నుంచో కోచింగ్ ఇస్తున్న బచ్చన్ గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు నేను అందరి సమక్షంలో నేను ఈ జిఎస్ఆర్ అకాడమీ నుంచి జి శ్రీనివాసరావుని నేను కోరేది ఏంటంటే 2027కి ఖచ్చితంగా మన రాష్ట్ర ఛాంపియన్ మన దగ్గర నుంచి ఉండాలి, విన్నరు స్టేట్ విన్నర్ ఉండాలి అని చెప్పి ఇవాళ నేను కోరుతున్నాను. ఆ విధంగా అడుగులు ముందుకేయమని అడుగుతున్నాను. నగరంలోని మయూరి జంక్షన్ వద్ద ఉన్న సంతోష్ మాత ఆలయంలో 2వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోష్ మాతను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తమ కోరికలు తీర్చమని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారికి చీరలు చూపి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ శుక్రవారం సందర్భంగా సంతోష్ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. గత 2 రోజులుగా భానుడి ప్రతాపంతో ఎండలు భగభగమంటున్నాయి. ఎండ తాకిడి ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. గత వారం రోజులుగా వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు ప్రకటించినప్పటికీ జిల్లాలో తుఫాన్ ప్రభావం కనిపించినప్పటికీ ఈ రోజు సాయంత్రం ఉన్న ఫలంగా అకస్మాత్తుగా భారీ వర్షం పడడంతో జిల్లా పట్టణవాసులకు కాస్త ఉపశమనం లభించింది. పట్టణంలో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రజాశక్తి పత్రిక వార్షికోత్సవ వేడుకలు. పత్రికలు వాస్తవాలను వెలికి తీయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న మంత్రి కొండపల్లి. ద్వారపూడిలో వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టీకరణ. కొండకరకం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. చంద్రబాబు మోసాలు ప్రజలకు నమ్మవద్దని పిలుపు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.